ఇప్పుడు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు వీరులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత వారి చేతుల మీదుగా అమరవీరుల బంధువులకి మొమెంటో ప్రదానం జరుగుతుంది. ఇలాంటి సభకి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ అర్జున్ ప్రసాద్ గారు లాంటి గొప్ప మేజర్తో వేదికను పంచుకోవటం నా పూర్వజన్మ సుకృతం. దేశం కోసం రక్తం చిందించిన అమరవీరుల రక్త సంబంధికులకు నా చేత్తో మెమెంటో ప్రదానం చేయటం నాకు గర్వకారణం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. కరణం సుభాష్ గారు, సన్ ఆఫ్ కేశవరావు గారు. అన్నా కొంచెం ఫాస్ట్ గా పోనీ అన్నా ప్లీజ్. కన్నయ్య గారు, సన్ ఆఫ్ యాదయ్య గారు. అన్నా అన్ని పేర్లు అయిపోతున్నాయి, కాసేపట్లో ఇంద్రా పేరు వస్తుంది. రావాలరా, ఇంద్ర ప్రాణాలతో లేడన్న విషయం అర్జున్ ప్రసాద్కి తెలియాలి. ఆ ఇంట్లో భూకంపం పుట్టాలి, అహల్యని బయటికి గెంటేయాలి. అప్పుడు అహల్య మెడలో నేను తాళి కట్టాలి. అందుకే కదా ఎంత ఖర్చు పెట్టి ఈవెంట్ జరిపిస్తున్నాను. మేజర్ ఇందిరా గారు. మన టైం వచ్చేసిందిరా, అగ్నిపర్వతం బద్దలవబోతోంది. ఏంటండి మన ఇంద్ర పేరు చదువుతున్నారు? నాకు అది అర్థం కావట్లేదు సుభద్ర. మన ఇంద్ర అయ్యుంటాడు కదా, మన ఇంద్ర అయ్యుంటాడు కదండి, వేరే ఇంద్ర అయ్యుంటాడు కదా. మన ఇంద్ర వేరే, ఈయన వేరే. వాడితో నిన్నే కదా ఫోన్లో మాట్లాడాం. మేజర్ ఇందిరా గారి రిలేటివ్స్ రావాలి. ఐ రిపీట్, సన్ ఆఫ్
మేజర్ అర్జున్ ప్రసాద్ గారు. ఏంటండి మీ పేరు పిలుస్తున్నారేంటి? మన ఇంద్రానేనా? కాదు సుభద్ర, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. మన ఇంద్ర కాదు. మేజర్ అర్జున్ ప్రసాద్ గారు, మీ అబ్బాయి కూడా అమరులయ్యారా? లేదు, మా ఇంద్ర చనిపోలేదు, బతికే ఉన్నాడు. వీఆర్ వెరీ సారీ యువర్ లాస్ అర్జున్ ప్రసాద్ గారు. ఇది మీకే కాదు,